వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి భేటీ అయ్యారు. భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీ ఫైబర్ లక్ష్యం ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడమే అన్నారు. టీ ఫైబర్ ప్రధాన ఉద్దేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం 300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఎడ్యుకేషన్ సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఇక టీ ఫైబర్ అమలుకు గాను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ 3వ దశకు మార్చడానికి పంపించిన డిపిఆర్ను ఆమోదించాలని కేంద్ర మంత్రి సింధియాను కోరారు రేవంత్ రెడ్డి. భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ ఫైబర్కు వర్తింపచేయాలని కోరారు. టీ ఫైబర్కు 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు రేవంత్ రెడ్డి. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.